ఈ ఏడాది సంక్రాంతి పండక్కి సినిమాల జోరు మామూలుగా లేదు. స్టార్ హీరోల సినిమాలు అన్ని సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. నాగార్జున నా సామిరంగా అంటుంటే రవితేజ ఈగల అంటూ దూసుకొస్తున్నాడు. ఇక విక్టరీ వెంకటేష్ సైంధవ్ అంటూ రాగా కుర్ర హీరో తేజ సజ్జా హనుమాన్ అంటూ సూపర్ పవర్స్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. వీరందరికీ పోటీగా మహేష్ బాబు గుంటూరు కారం అంటూ హీట్ ఎక్కించేందుకు వచ్చేస్తున్నాడు. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికీ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు టీజర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మొదట ట్రోలింగ్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు డీజే మూత మోగిస్తోంది. ఇదిలా ఉంటే జనవరి 12న థియేటర్లకి రానున్న గుంటూరు కారం ఈవెంట్ తోని సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6న గ్రాండ్ గా నిర్వహించే ఛాన్స్ ఉంది. రేపో మాపో దీనిపై క్లారిటీ రానుంది. కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యుఎస్ లో లైవ్ స్ట్రీమింగ్ లో ఇవ్వబోతున్నారట మేకర్స్. ఈ విషయం చెబుతూ ఈ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు ఇలాంటి రికార్డు లేదు. ఇప్పుడు మహేష్ బాబు కొత్త రికార్డుకు నాంది పలుకుతున్నారు. అతడు కలేజు తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కరం సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి గుంటూరు కారం ఎలా ఉంటుందో చూడాలి.